హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియో ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ ఆఫ్ హనుమాన్ థీమ్ ఫోటోషూట్ అనమాట. సో ఆఫ్ కోర్స్ హనుమాన్ అంటే టైల్ ఉంటుంది కాబట్టి దానికోసం నేను వెడ్డింగ్ కార్డ్ని అయితే తీసుకున్నాను. దాన్ని ఎగ్జాక్ట్ టైల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వీడియోలో ఒక మిస్టేక్ జరిగింది. అదేంటి అంటే యాక్చువల్గా పేపర్కి స్మూత్ సైడ్ రఫ్ సైడ్ ఉంటుంది కదా, నేను రఫ్ సైడ్ గీసి స్మూత్ సైడ్ స్కెచ్ చేద్దాం అనుకున్నా, బట్ అది కట్ చేసి చూసేసరికి రివర్స్ అయిందనమాట. సో అట్లుంటుంది మన తెలివి. నేను ఒక రీల్ చూసాను అనమాట, లైక్ డెలివరీ అయిన తర్వాత మౌన్స్ బ్రెయిన్ సరిగా పనిచేయదని చెప్పి. ఈ ఇన్సిడెంట్ తర్వాత నాకైతే అది నిజం అనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకొక వెడ్డింగ్ కార్డ్ అయితే తీసుకొని ఎగ్జాక్ట్గా ఇందాక కట్ చేసిన టైల్ పేపర్ని మళ్ళీ దాని మీద ప్లేస్ చేసి మళ్ళీ డ్రా చేసుకొని ఎగ్జాక్ట్ షేప్లో అయితే కట్ చేసుకోవాలన్నమాట. నేను ఎక్స్ట్రా పేపర్ని అయితే ఉంచుకుంటున్నాను అనమాట, సో దట్ ఆ షేప్ ఏమైనా షేప్ అవుట్ అయితే మళ్ళీ కట్ చేసుకోవచ్చు అని చెప్పి. యాక్చువల్గా నేను ఈ హనుమాన్ థీమ్ ఫోటోషూట్ అయితే చేయాలనుకోలేదు. మా కజిన్ ఒకరు ఒక బేబీ హనుమాన్ థీమ్లో ఉండే రీల్ ఒకటి షేర్ చేశారనమాట. నాకు అది చాలా నచ్చింది. అది చూసినప్పటి నుంచి నాకైతే చాలా అనిపించింది అనమాట. యాక్చువల్గా రీసెంట్గా మా పాపకి ఫోటోషూట్ అయితే చేయించామన్నమాట. ఆ వీడియో మీలో ఇంకెవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. అక్కడ ఎండ్లో టేల్ షేప్ వచ్చేలాగా ఒక బర్డ్ షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టేల్కి మనం స్కెచెస్తో స్కెచ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇవి మా ఇంట్లో లేవు, కేవలం ఈ ఫోటోషూట్ కోసమే తెప్పించామన్నమాట. దాంట్లో నేను ఆరెంజ్ బ్లాక్ అయితే వాడుతున్నాను. ఈ ఆరెంజ్ మొత్తం టేల్కి మొత్తం స్కెచ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పేపర్ని మొత్తం కలర్తో అయితే స్కెచ్ చేయట్లేదు, అక్కడక్కడ వైట్ స్ట్రోక్స్ అయితే అట్లాగే ఉంచేస్తున్నాను అనమాట. సో దట్ ఇట్ విల్ గివ్ గుడ్ లుక్ అని చెప్పి. ఇలాంటి డిఐవైస్ కానీ ఫొటోస్ కానీ ఏమైనా ఉంటే నేను ఇప్పుడే చేసేయాలన్నమాట. వన్స్ ఐఎమ్ బ్యాక్ టు ఆఫీస్ అంటే మాత్రం నాకు అసలు కుదరదు. వీకెండ్స్ వచ్చినా కూడా అప్పుడు ఉండే థింగ్స్ని బట్టి అసలు కుదరకపోవచ్చు. అందుకే కొంచెం టైం తీసుకొని ఇప్పుడే చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇంకా బ్యాక్ టు ఆఫీస్ అవ్వలేదు కాబట్టి ఇలా చిన్న చిన్న థింగ్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే నేను హార్ట్ఫుల్గా చేయొచ్చు అనమాట. వన్స్ ఐఎమ్ బ్యాక్ అయితే మాత్రం అసలు కుదరదు. అప్పుడు ఉండే షెడ్యూల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడైతే ఆ టేల్కి మొత్తం ఆరెంజ్ కలర్ అయితే స్కెచ్ చేసుకుంటున్నాను అనమాట. మీలో ఎవరైనా మెటర్నిటీ లీవ్ తర్వాత బ్యాక్ టు వర్క్ కానీ ఆఫీస్ కానీ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో చెప్పాను కదా, నేను ఆల్రెడీ కొంచెం వైట్ స్ట్రోక్స్ అయితే అలాగే ఉంచుకుంటున్నాను అని చెప్పి. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఇది బాగలేకపోతే ఇంకా కొంచెం థిక్గా అయితే వేసుకుంటాను తర్వాత. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎడ్జ్లకు కూడా సరిగ్గా వేయలేదన్నమాట, ఎందుకంటే నాకు అది స్పేస్ కొంచెం ఎక్కువే ఉంచుకున్నానని చెప్పాను కదా. సో ఈ స్కెచ్ చేసిన తర్వాత నేను అది కట్ చేసుకుంటాను. సో అందుకే ఎడ్జెస్ అయితే నేను అంత థిక్గా అయితే వేయలేదన్నమాట. అక్కడక్కడ వైట్ స్ట్రోక్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటిని నేను ఆరెంజ్ స్కెచ్తో అయితే కొంచెం కొంచెం ఫిల్ చేసుకుంటాను, ఇంకా ఉంచుతున్నాను అక్కడక్కడైతే. మీరు మీ పిల్లల కోసం కానీ మీ కజిన్స్ బేబీస్ కోసం మీరు ఏదైనా ఫోటోషూట్ కానీ బర్త్డే ప్లానింగ్స్ కానీ ఏమైనా చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఐ లవ్ టు నో ఇట్. సో నేను ఇప్పుడైతే అక్కడ బడ్లాగ్ అయితే ఒకటి ఉంది కదా, దానికి బ్లాక్ కలర్తో స్కెచ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో సేమ్ దీనికి కూడా అలాగే కొంచెం వైట్ స్పేస్ అయితే ఉంచుతున్నాను అక్కడక్కడే, సో దట్ ఇట్ విల్ గివ్ గుడ్ లుక్ అని చెప్పి. సో ఫైనల్గా మన హనుమాన్ టైల్ అయితే రెడీ అయిపోయిందనమాట. అక్కడ ఎడ్జెస్ అయితే నేను కట్ చేశాను, ఆ క్లిప్ యాడ్ చేయలేదు. సో ఇక్కడ గద అనమాట. సో హనుమాన్ అంటే గద ఉండాలి కదా. సో దీనికోసం యాక్చువల్గా నేను ఆ రీల్ చూసినప్పుడు ఆ గద నా దగ్గర లేదనమాట. సో మా ఇంటి పక్కన పిల్లల్ని ఇక్కడ లోకల్ షాప్స్లో చాలా చోట్ల అడిగాను అనమాట, బట్ నాకు అసలు ఎక్కడ దొరకలేదు. సో ఆల్మోస్ట్ గివ్ అప్ ఇచ్చే టైంలో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దామని చెప్పి చూస్తే నాకు మీషోలో అయితే ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది అనమాట. సో చూసి నేను వెంటనే ఆర్డర్ అయితే పెట్టాను. ఇది రీజనబుల్లో కాదో నాకైతే తెలియదు. నేను చిన్నపిల్లల టాయ్స్ ఎప్పుడు పర్చేస్ చేయలేదన్నమాట. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో కింద ఫోటోషూట్ కోసం ఒక బెడ్షీట్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో కొంచెం మెత్తగా ఉంటుంది, బేబీకి కంఫర్ట్గా ఉంటుందని చెప్పి. సో దాని తర్వాత ఒక వైట్ షీట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది
నా దగ్గర ఫర్ షీట్ అయితే ఉందన్నమాట. సో దాన్ని డైరెక్ట్గా బెడ్షీట్ మీద వేయచ్చు, కానీ డైరెక్ట్గా వేస్తుంటే ఏమవుతుందంటే లోపల బెడ్షీట్ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో దానికోసం బెడ్షీట్ తర్వాత మళ్ళీ ఒక వైట్ క్లాత్ వేసి మళ్ళీ ఫర్ షీట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇది నేను 1 month ఫోటోషూట్ కోసం మీషోలో అయితే తీసుకున్నాను. చాలా యూజ్ఫుల్ అవుతుంది, ఫోటోషూట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవి బ్లౌజ్ పీసెస్ అనమాట. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. కింద బేబీకి ధోతిలాగా డ్రేప్ చేద్దామని చెప్పి. మా మమ్మీ టైలరింగ్ చేస్తారు కాబట్టి బ్లౌజ్ పీసెస్ కోసం నేను పెద్దగా సెర్చ్ చేయలేదన్నమాట. నాకు ఈజీగానే ఈ షేడ్స్ అయితే దొరికాయి. సో నెక్స్ట్ బ్లౌజ్ని హాఫ్ ఫోల్డ్ తీసుకొని దాన్ని బేబీకి ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్లో పిన్ చేసి తర్వాత రైట్ సైడ్ అంతా ఫోల్డ్ చేసుకుంటూ వెనక్కి బ్యాక్ టక్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా మొత్తం ఫోల్డ్ చేసుకొని బ్యాక్కి టక్ చేసుకోవాలి. బ్యాక్లో ఒక చిన్న సేఫ్టీ పిన్ పెడితే సరిపోతుంది అనమాట. ఈ ధోతి డ్రైప్ చేస్తున్నప్పుడైతే తను చాలా సపోర్ట్ చేసింది అండ్ యాక్టివ్ కూడా ఉండిందనమాట. బట్ ఈ ధోతి డ్రైప్ చేసిన తర్వాత తను అస్సలు సపోర్ట్ చేయలేదు. తను కొన్నిసార్లు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, కొన్నిసార్లు అస్సలు సపోర్ట్ చేయదన్నమాట. సపోర్ట్ చేయలేదంటే మాత్రం తను అస్సలు వినదు. సో ఈ డ్రేపింగ్ తర్వాత తను సపోర్ట్ చేయలేదు, చాలా క్రాంకీ అయిపోయింది అనమాట. సో ఇంకా మేము కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా పడుకోబెట్టేస్తామన్నమాట. ఇలా న్యూ బార్న్స్తో ఏదైనా చేసేటప్పుడు కొన్నిసార్లు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కొన్నిసార్లు సపోర్ట్ చేయరన్నమాట. ఈ ధోతి డ్రేపింగ్ తనకైతే చాలా క్యూట్ అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మీకు ఇలా క్యూట్ బేబీ రీల్స్ ఏమైనా నాకు సజెస్ట్ చేయాలనిపిస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చెప్పాను కదా, ధోతి డ్రైపింగ్ తర్వాత తను అస్సలు సపోర్ట్ చేయలేదు. సో చాలా ఏడుస్తుంది అనమాట. సో కాసేపు పడుకోబెట్టేసిన తర్వాత తను స్లీప్లో ఉన్నప్పుడే ఈ నామాలు అయితే పెడుతున్నాము. సో దట్ తను నిద్ర లేచిన తర్వాత పెట్టడం చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. ఇలా 3 నామాలు అయితే తనకి పెట్టేశాము. నాకు ఈ 3 నామాలు తనకి చాలా క్యూట్ అనిపిస్తున్నాయి. మీకు ఈ నామాలు ఎలా అనిపిస్తున్నాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మిడిల్లో పెట్టిన వైట్ కలర్ కోసం అయితే మేము విభూదిని యూజ్ చేసాము. ఎల్లో కలర్ షేడ్ కోసం అయితే సింధూరం యూజ్ చేసాం అన్నమాట. సో తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న టైల్ని ఒక సైడు, ఆ గదని ఇంకో సైడ్ పెట్టి తర్వాత బేబీని అయితే మధ్యలో పడుకోబెట్టేసాను అనమాట. నేను ఒక రీల్ వీడియో కోసం ఈ థీమ్ చేశానని చెప్పాను కదా. సో ఆ ఎగ్జాక్ట్ ఆ రీల్ లాగా అయితే తను సపోర్ట్ చేయట్లేదు. ఈ వీడియో తీసి మళ్ళీ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ పాలగాజులు తీసేసిందంటే బాగుండు అనిపించింది. సో నెక్స్ట్ డే వీడియో తీసేటప్పుడు అయితే ఆ బ్లాంగిల్స్ అయితే రిమూవ్ చేశాను. తను ఆ రోజు టాయ్తో అయితే ఆడుకుంటూ ఉన్నింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వీడియో అయితే తీయడానికి తను సపోర్ట్ చేయలేదన్నమాట. నెక్స్ట్ డే అయితే మళ్ళీ చేయాలని చెప్పి అయితే అనుకున్నాను అనమాట. ఇక్కడ తను ఆడుకుంటుంది కానీ కాసేపటి తర్వాత తను అస్సలు సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ డే అయితే నేను ఒక్కదాన్నే చేశాను అనమాట, ఎవరి సపోర్ట్ లేకుండా. సో అలా అవ్వదని చెప్పి నాకు అర్థమైందనమాట. సో నెక్స్ట్ డే అయితే మళ్ళీ చేద్దామని చెప్పి ఈసారి మా మమ్మీ సపోర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ టైం ఏమైందంటే మా మమ్మీ తనని అలా ఎంగేజ్ చేస్తూ ఉంటే నేనైతే ఆ వీడియో తీసాను అనమాట. ఆ హనుమాన్ థీమ్ రీల్ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను, చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే వెళ్ళి ఛానల్లో అయితే చూడండి. నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. మళ్ళీ ఆ నామాలు అయితే పెట్టి ఈసారి తను స్లీప్లో ఉన్నప్పుడే పెట్టేసాం అనమాట. సో లేచిన తర్వాత అయితే తను డిస్టర్బ్ అవ్వలేదు. సో అలా మా మమ్మీ హెల్ప్ తీసుకొని నెక్స్ట్ డే అయితే మళ్ళీ రీల్ అయితే కంప్లీట్ చేశాను. ఈ వీడియోని నేను హనుమాన్ జయంతి రోజు అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. హనుమాన్ అంటే స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీ కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని అంతే స్ట్రెంగ్త్ అండ్ ఎనర్జీతో సాల్వ్ చేసుకుంటూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారని హోప్ చేస్తూ హ్యాపీ హనుమాన్ జయంతి. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇఫ్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్.